హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో అల్పాహారంగా రాత్రి సమయాల్లో చేసుకునే టిఫిన్స్ కింద ఉపవాసాలు ఉన్నప్పుడు తయారు చేసుకోవడానికి ఉప్పుడు పిండి ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. పిండి తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గ్లాసు వరినూకను తీసుకుని రెడీగా అట్టే పెట్టుకోవాలి. రేషన్ బియ్యంతో తయారు చేసిన వరినూక అయితే ఒకసారి దోరగా వేయించుకోవాలి, లేకపోతే కొద్దిగా ముద్ద అవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. పోపు ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 2 ఎండుమిరపకాయలను కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. దీనిలోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ పిండిలోకి కరివేపాకు మంచి టేస్ట్ ఇస్తుంది. ఫ్రెష్గా తెచ్చుకున్న కరివేపాకును వేసుకుంటే పిండి చాలా రుచిగా ఉంటుంది. పచ్చిమిరపకాయలు, కరివేపాకు మొత్తంగా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం ఏ గ్లాస్తో అయితే వరినూక తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. చిన్న కప్పుతో పెసరపప్పును శుభ్రంగా వాష్ చేసుకుని వేసుకోవాలి. ఈ పెసరపప్పు వేసుకోవడం వలన పిండి చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. కాసేపు మూత పెట్టుకొని నీళ్లు మరిగేదాకా అట్టే పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోనే కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు దీనిలో మనం ముందుగా తీసి అట్టే పెట్టుకున్న వరినూకను తీసుకుని వేసుకోవాలి. నూక అంతా కలిసేలాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని పిండి ఉడికేదాకా మూత పెట్టుకోవాలి. 5 నిమిషాలకు ఒకసారి పిండిని కదుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. ఒక 10 నిమిషాలు ఈ విధంగా ఉడికిన తర్వాత ఒకసారి చేత్తో పట్టుకుని పిండి ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత లాస్ట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన ఉప్పుడు పిండి రెడీ అయిపోయింది. అంతేనండి, ఎంతో రుచికరమైన ఉప్పుడు పిండి తయారీ విధానాన్ని చూసారుగా. దీనిలో పల్లీ చట్నీ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పల్లీ చట్నీ ఏ విధంగా తయారు చేయాలో కూడా చూద్దాం. పల్లీ చట్నీ తయారీ విధానాన్ని ఈ వీడియోలో చూద్దాం. పల్లీ చట్నీ తయారీకి ముందుగా 1 కప్ పల్లీలను ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలను లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిగా మాడినా సరే పల్లీ చట్నీ చేదు వస్తుంది. చూసారుగా, పల్లీలు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. పల్లీలు పైన ఉన్న పొట్టంతా తీసేసుకుంటే చట్నీ తెల్లగా ఉంటుంది. పొట్టు తీసుకోకుండా కూడా చట్నీ చేసుకోవచ్చు. ఈ చట్నీలోకి 6 నుంచి 8 పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి కొంచెం నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలను ఈ విధంగా ఉడకపెట్టుకోవడం వలన పచ్చివాసన లేకుండా చట్నీ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పొట్టు తీసుకున్న ఈ వేరుశనగ పప్పును మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, 1 స్పూన్ జీలకర్ర, 2 వెల్లుల్లిపాయ రబ్బలు, కొంచెం కరివేపాకు వేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి అట్టే పెట్టుకున్న పచ్చిమిరపకాయలను దీనిలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితేనే వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది.
ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకుని పోపు వేసుకుందాం. పోపు కోసం 1 స్పూన్ ఆయిల్ వేసుకుని 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ పోపును చట్నీలో వేసుకుని కలుపుకుంటే ఎంతో కమ్మగా రుచిగా ఉండే పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. అంతేనండి, ఈ పిండిలోకి పల్లీ చట్నీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసారుగా. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Thanks for watching my videos. Please like, share and subscribe my channel. Please click the bell icon for getting the more videos from our channel.